పెండింగ్ జీతాలు చెల్లించాలని మహబూబ్ నగర్లోని జాతీయ రహదారి 44ను నిర్బంధించారు ఆశా వర్కర్లు. హక్కుల కోసం పోరాడితే అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. భారీ సంఖ్యలో ఆశా వర్కర్లు తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హైవే రహదారుల్ని మొత్తం కూడా రాస్తారోకో చేయాలి, దిగ్బంధనం చేయాలని మా రాష్ట్ర కమిటీగా మేము నిర్ణయం చేశాం. హైవేని మొత్తం కూడా మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆశాలు పెద్ద సంఖ్యలో కూర్చొని ఇక్కడ రాస్తారోకో నిర్వహిస్తున్నాం. ఇక్కడ పోలీసులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే మాకు ధర్నా చౌక్ అనేది ధర్నాలు చేసుకునే అవకాశం ఉన్న ధర్నా చౌక్ అది. మేము 28వ తేదీన మేము అయ్యా ధర్నా చేసుకుంటాం, మాకు సభకు అవకాశం ఇవ్వండి, బ్యానర్ పెట్టుకుంటాం, 4 విషయాలు మాట్లాడుకుంటాం, మాకు సపోర్ట్ ఇచ్చే పెద్ద మనుషులను మేము పిలుచుకుంటాం అనేసి మొత్తం విజ్ఞప్తులు చేశాం. మేము పోలీసు వాళ్ళకి విజ్ఞప్తులు చేస్తే ఇస్తామని మమ్మల్ని మోసం చేసి 27వ తేదీ రాత్రి రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరి ధర్నా చౌక్ రానివ్వరు, మా విషయాలు మమ్మల్ని మాట్లాడనివ్వరు, ప్రజావానికి రానివ్వరు. కోటి కమిషనర్ ఆఫీస్కి పోతే ఆఫీస్కి పోకముందే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి మేము ఎక్కడ చెప్పుకోవాలి? మేము 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం, ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ ఆరోగ్యంగా బతికే దానిలో మేము కీలక పాత్ర పోషిస్తున్నాం.